నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నారా? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? దీర్ఘకాలంగా దగ్గు మరియు దగ్గినప్పుడు కఫం లేదా రక్తం వస్తోందా? మొదలగు ఊపిరితిత్తుల క్యాన్సర్ సమస్యలకు లంగ్ రేడియో సర్జరీ అవగాహన మరియు ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినోద్ రెడ్డి మద్దిరెడ్డి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ముందుగా లంగ్ క్యాన్సర్ గురించి జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? ప్రతి క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, లంగ్ క్యాన్సర్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లాగా లంగ్ క్యాన్సర్ అనేది 90% ఆఫ్ ద టైం స్మోకర్స్లో వస్తుంది. తర్వాత ఓన్లీ 10% ఆఫ్ క్యాన్సర్ వచ్చి నాన్ స్మోకర్స్లో వస్తుంది. ఎందుకంటే ఈ అవగాహన జనాలకి ఉన్నట్టయితే లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకొని అర్లీగా మనం క్యాన్సర్ గుర్తించినట్టు అయితే మనం క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ మధ్యనే కూడా లంగ్ స్క్రీనింగ్ టెస్ట్ ఇవన్నీ లైక్ వాడుకలోకి వచ్చాయి. బ్రెస్ట్ స్క్రీనింగ్ లాగే లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా రాను ఎక్కువగా యూస్ చేస్తున్నాము. సో ఏ క్యాన్సర్ అయినా స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2లో డయాగ్నోస్ అయితే క్యూర్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి లంగ్ క్యాన్సర్ గురించి కూడా తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈ మంత్ నవంబర్ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా గుర్తిస్తాము. సో ఈ లంగ్ క్యాన్సర్ మంత్లో మెయిన్లీ అవేర్నెస్, లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని వస్తే ఏం చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్గా దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అందుకు లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, స్మోకింగ్ చేసే వాళ్ళకి మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుందా? అసలు లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది ఎక్కువ? మామూలుగా చూసినట్టయితే లంగ్ క్యాన్సర్ అనేది స్మోకర్స్లో వస్తుంది. ఇప్పుడు మేము చూసే 100 కేసెస్ లంగ్ క్యాన్సర్ ఉంటే దాంట్లో 85 to 90% క్యాన్సర్ స్మోకర్స్లో వస్తుంది. తర్వాత ఈ 15% స్మోక్ లంగ్ క్యాన్సర్ వచ్చే వాళ్ళల్లో మెయిన్లీ వాళ్ళకి రాడాన్ గ్యాస్ ఎక్స్పోజర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కడప బెల్ట్ ఆ చుట్టుపక్కల తీసుకుంటే యురేనియం మైన్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే యురేనియం డిపాజిట్స్ పైన ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ కడప బెల్ట్ అంటాం, ఆ ఏరియాలో లంగ్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మన ఇంట్లలో రేడాన్ గ్యాస్ ఉంటుంది. సో యూజువల్గా ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే ఇలాంటి రాడాన్ గ్యాస్ ఎక్స్పోజర్ చెక్ చేస్తారు, వాళ్ళందరినీ స్క్రీన్ చేస్తారు. తర్వాత యాస్బెస్టస్ ఎక్స్పోజర్, ఓల్డ్ కాలంలో యాస్బెస్టస్ యూస్ చేసేవాళ్ళు. మనకి చూస్తే ఇంటికేసే యాస్బెస్టస్ షీట్స్ కానీ, తర్వాత షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కానీ. సో ఇట్లాంటి వర్క్ చేసిన వాళ్ళు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. యాస్బెస్టస్ ఎక్స్పోజర్స్ వచ్చే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ మనము ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది అవసరం ఉంటుంది వీళ్ళకు. సో ఎడ్యుకేట్ చేయడం వల్ల మనము వాళ్ళని ఒకటి స్క్రీనింగ్ చేయొచ్చు, ఇంకొకటి స్మోకింగ్ చేసే వాళ్ళని స్మోకింగ్ ఆపేయచ్చు. దానివల్ల వాళ్ళ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఓకే, మీరు ఇప్పుడు చెప్పారు డాక్టర్ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి. అసలు ఈ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి? సో లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలాగంటే, సో బేసికల్గా లో డోస్ సిటీ స్కాన్ తీస్తాం. సో దీనికి ఎవరెవరు క్వాలిఫై అవుతారంటే 20 years నుంచి స్మోక్ చేస్తున్న వాళ్ళు, అంటే లైట్ స్మోకర్స్ కాదు, హెవీ స్మోకర్స్, అంటే డైలీ అట్లీస్ట్ ఒక సిగరెట్ ప్యాకెట్ అన్న కాలుస్తున్న వాళ్ళు 20 years నుంచి కాలుస్తుంటే 20 pack years అంటాం. సో అట్లా చూసుకునే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అవసరం ఉంటుంది. నెంబర్ 2 చెప్పాను కదా, కడప బెల్ట్, ఈ రాడాన్ గ్యాస్ ఎక్స్పోజర్ ఉన్న ఏరియా వాళ్ళకి కూడా స్క్రీనింగ్ అవసరం ఉంటుంది. అబోవ్ 50 years నుంచి స్క్రీనింగ్ చేస్తాము. మనం బ్రెస్ట్ క్యాన్సర్కి 40 years నుంచి ఎలా స్క్రీనింగ్ చేస్తాము, ఇట్లా హై రిస్క్ ఉన్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్లో అబోవ్ 50 years వాళ్ళకి మనము స్క్రీనింగ్ చేస్తాము. సో లోడో సిటీ అయిన తర్వాత లంగ్లో ఏమన్నా చిన్న నాడ్యూల్స్ ఉంటే దాని పరంగా గైడ్లైన్స్ ఉన్నాయి. గైడ్లైన్స్ పరంగా మనము పేషెంట్స్ని ఫర్దర్ మేనేజ్ చేస్తాము. సో ఈ రకంగా స్క్రీనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2లో క్యాన్సర్ని పికప్ చేయడం జరుగుతుంది. సో స్టేజ్ 1 స్టేజ్ 2లో ఏమవుతుందంటే చాలా వరకు ఈ స్టేజ్ 1 క్యాన్సర్ ఓన్లీ సర్జరీతో అయిపోతుంది, కీమోథెరపీ అవసరం ఉండదు. ప్లస్ అర్లీగా ట్రీట్ చేయడం వల్ల మనకు ఇబ్బందులు తక్కువ ఉంటాయి, అండ్ సర్జరీ చేయాల్సింది కూడా తక్కువ ఉంటుంది. ఓకే, అలాగే ఈ లంగ్ క్యాన్సర్ మీరు డిటెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది మీరు చెప్పినట్టు స్టేజెస్ ప్రకారం? యూజువల్గా స్టేజ్ 1 క్యాన్సర్లో ఓన్లీ సర్జరీనే ఉంటుంది, కీమోథెరపీ అనేది ఉండదు. తర్వాత లంగ్ క్యాన్సర్, యూజువల్గా లంగ్ క్యాన్సర్లో మళ్ళీ రకరకాలు ఉండొచ్చు. కామన్గా వచ్చే క్యాన్సర్ 2 రకాలు ఉంటుంది. ఒకటి స్మోకర్స్లో వచ్చేది స్క్వామస్ సెల్ క్యాన్సర్ అంటాము, తర్వాత అడినోకార్సినోమా అని ఉంటుంది. సో యూజువల్గా క్యాన్సర్కి ఏమంటే సర్జరీ, కీమోథెరపీ, అవసరమైతే రేడియేషన్ ఉంటుంది. సో స్టేజ్ 1 స్టేజ్ 2లో చాలా వరకు సర్జరీతోనే ఉంటుంది. తర్వాత యూజువల్గా 4 centimeter కంటే పెద్ద కణిత ఉన్నత అయితే వాళ్ళకి కీమోథెరపీ అవసరం పడే అవకాశం ఉంటుంది.
స్టేజ్ 3 క్యాన్సర్స్ నుంచి యూజువల్గా కీమో రేడియేషన్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత కొందరికి కీమో రేడియేషన్ అయిపోయినాక ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో యూజువల్గా లంగ్ క్యాన్సర్ అనేది ఒక డాక్టర్ ట్రీట్ చేసేది కాదు, దానికి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి. సోషల్ సర్వీసెస్ దగ్గర నుంచి తర్వాత ఫ్యామిలీ పర్సన్స్, పల్మనాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్టులు లేదా థొరాసిక్ సర్జన్ వీళ్ళందరూ కలిసి ట్రీట్ చేయగలిగితే రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే, లంగ్ క్యాన్సర్ రేడియో సర్జరీ అనేది కొత్తగా వింటున్నాము. ఈ లంగ్ క్యాన్సర్ రేడియో సర్జరీ అంటే ఏంటి? సో బేసికల్గా రేడియో సర్జరీ అనేది ఒక రేడియోథెరపీ టెక్నిక్. సో సర్జన్ చేయలేనిది రేడియేషన్ ఆంకాలజిస్ట్ చేస్తారు యూజువల్గా. చాలామంది స్టేజ్ 1 స్టేజ్ 2 క్యాన్సర్లో అబోవ్ 80 ఇయర్స్ ఉండడం వల్ల లేదా ఎక్కువ స్మోకింగ్ చేసి లంగ్స్ ఫిట్గా లేని వాళ్ళలో సర్జరీ చేయడం కష్టమవుతుంది. ఒకవేళ సర్జరీ చేసినా వాళ్ళు రికవర్ అయ్యే అవకాశాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళల్లో మేమేం చేస్తామంటే రేడియో సర్జరీ చేస్తాం. 4 డైమెన్షనల్ పెట్ సిటీ ఉపయోగించి నేను రేడియేషన్ చేస్తాము. యూజువల్గా రేడియో సర్జరీ అనే పదం ఎందుకు వచ్చిందంటే, ఒకటి సర్జరీకి ఆల్టర్నేటివ్గా రేడియేషన్ వాడుతున్నాం కాబట్టి, తర్వాత యూజువల్గా రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది 10 డేస్ నుంచి 30 డేస్ వరకు ఉంటుంది. బట్ రేడియో సర్జరీలో హార్డ్లీ 1 to 5 డేస్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. అనస్థీషియా ఉండదు, ఏముండదు. అండ్ పేషెంట్ రేడియేషన్ అయిపోతేనే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, రికవరీ పీరియడ్ కూడా ఉండదు. సో ఇప్పుడిప్పుడుగా రేడియో సర్జరీ అనేది వాడుకలోకి బాగా వస్తుంది. ఇప్పుడు మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది, ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంది, మనకు 4 డైమెన్షనల్ పెట్ సిటీ అవైలబిలిటీ ఉంది. సో దానివల్ల మనకు రేడియో సర్జరీ రిజల్ట్స్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ ఏంటంటే, కొందరు పేషెంట్స్ సర్జరీ అంటే నాకు వద్దు అంటారు. సో అలాంటి విషయంలో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ రేడియో సర్జరీ. సో ఫస్ట్ ఆప్షన్ సర్జరీ అయినప్పుడు ఒకవేళ వీ కెనాట్ పేషెంట్ని కన్విన్స్ చేయలేకపోయాం అనుకోండి, నాకు సర్జరీ వద్దు అనుకున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళల్లో కూడా రేడియో సర్జరీ వాడతాం. ఓకే, మీరు ఇప్పుడు చెప్పినట్టే 4 డైమెన్షనల్ పెట్ సిటీ స్కానింగ్ అవైలబుల్లో ఉంది అన్నారు. అసలు ఈ 4 డైమెన్షనల్ పెట్ సిటీ స్కానింగ్ అంటే ఏంటి? సో యూజువల్గా మనము ఒక ఎక్స్రే కానీ ఒక చిత్రపటం కానీ చూస్తే ఫోటో అనేది స్టాటిక్ ఇమేజ్, కానీ రియాలిటీకి లంగ్ మనము 12 to 16 టైమ్స్ బ్రీత్ చేస్తాం. సో లంగ్ అనేది కదులుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ఒక చిన్న నాడ్యూల్, ఒక క్యాన్సర్ నాడ్యూల్ 8 mm ఉన్నప్పుడు కూడా మనం పిక్ చేయగలుగుతాం. అదే 4 డైమెన్షనల్ పెట్ సిటీలో 5 mm నాడ్యూల్ని కూడా మనం పిక్ చేయగలుగుతాం. సో ఆ కొంచెం డిఫరెన్స్ కెన్ మీన్ లైఫ్ అండ్ డెత్ టు ద పేషెంట్. సో దానివల్ల మనకు 4 డైమెన్షనల్ పెట్ సిటీలో ఏమవుతుందంటే, ఈ మూమెంట్ ఆర్టిఫాక్ట్స్ అన్నీ రెడ్యూస్ చేసి 4 డైమెన్షనల్లో 3D తర్వాత 4th డైమెన్షన్ అనేది టైం. సో ఈ నాడ్యూల్ నిజంగా క్యాన్సర్ నాడ్యూలా కాదా అనేది 4 డైమెన్షనల్లో పెట్ సిటీలో చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక 6 mm నాడ్యూల్ క్యాన్సర్గా మారడానికి 1 month కంటే తక్కువ పట్టచ్చు. సో ఇట్లాంటి కేసెస్ని మిస్ కాకుండా ఉండడానికి మనకు 4 డైమెన్షనల్ పెట్ సిటీ అండ్ 4 డైమెన్షనల్ సిటీ బాగా హెల్ప్ చేస్తాయి. సో దానివల్ల ఏంటంటే అర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు. ఈ స్క్రీనింగ్ ప్రోటోకాల్లో కూడా మనము పేషెంట్స్ని పికప్ చేయగలుగుతాము. తర్వాత రేడియో సర్జరీ చేసేటప్పుడు కూడా లంగ్ కదులుతూ ఉంటుంది కాబట్టి ఈ 4 డైమెన్షనల్ పెట్ స్కాన్ హెల్ప్తో మనము టార్గెట్ చేయడం ఈజీగా ఉంటుంది, విత్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ విత్ వెరీ గుడ్ అవుట్కమ్ మంచిగా ఉంటుంది. అలాగే లంగ్ క్యాన్సర్కి ఏ రకమైన కీమోథెరపీ అనేది ఉంటుందంటారు? అంటే లంగ్ క్యాన్సర్లో రకరకాల కీమోథెరపీలు ఉంటాయండి. రెగ్యులర్ కీమోథెరపీ ఉంటుంది, ఇమ్యూనోథెరపీ ఉంటుంది. సో యూజువల్గా అర్లీ స్టేజెస్లో కీమోథెరపీ వాడతారు కొన్ని చోట్ల. సో 4 cm కంటే ఎక్కువ కంతి ఉన్నట్టయితే యూజువల్గా అందరికీ కీమోథెరపీ ఇస్తారు. యూజువల్గా 4 to 6 cycles ఉంటాయి. తర్వాత స్టేజ్ 3 క్యాన్సర్లో ఎవరికైతే రేడియేషన్ తీసుకున్నారో వాళ్ళకి 1 year ఇమ్యూనోథెరపీ ఇవ్వాల్సింది ఉంటుంది. స్టేజ్ 4 క్యాన్సర్స్లో కొందరికి కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ ఇవ్వాల్సింది ఉంటుంది. అండ్ కీమోథెరపీలో ప్రోటోకాల్స్ని బట్టి రకరకాల కీమోథెరపీలు ఉన్నాయి. సో అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా కొందరు పేషెంట్లకి టార్గెటెడ్ థెరపీ అని ఉంటుంది. కొందరు పేషెంట్స్కి మ్యుటేషన్స్, జన్యుపరమైన మ్యుటేషన్స్ ఉంటాయి. దీన్ని మనం పాజిటివ్ మ్యుటేషన్స్ అంటాము. సో దీంట్లో ఏంటంటే కొందరికి EGFR మ్యుటేషన్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి కొందరు చిన్న ట్యాబ్లెట్ వేసుకొని స్టేజ్ 4 క్యాన్సర్ అయినా కొన్ని ఇయర్స్ బతుకుతారు. సో ఇది యూజువల్గా ఈ రకమైన క్యాన్సర్ నాన్ స్మోకర్స్లో ఉంటుంది, ఫీమేల్ పీపుల్లో ఉంటుంది. సో స్టేజ్ 4 అయినా ఇలాంటి పీపుల్లో స్టేజ్ 4 అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న ట్యాబ్లెట్లు వేసుకొని లైఫ్ లాంగ్ మనం బతికే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఇంపార్టెంటే, టార్గెటెడ్ థెరపీ అంటాము. సో EGFR దాంట్లో రకరకాలు ఉన్నాయి. EGFR అనేది కొంచెం మనం కామన్గా చూసేది, అదే ఆల్క్ అంటాము.
తర్వాత దాంట్లో రాస్ మ్యుటేషన్ అంటాం, ఇట్లాంటి రకరకాల మ్యుటేషన్స్ ఉంటాయి. సో అవన్నీ జినోమిక్స్ అంటాం. సో ఈ జినోమిక్స్ని స్టడీ చేసి దాని పరంగా డ్రగ్గబుల్ టార్గెట్స్ అంటాం. మనకు టార్గెట్ తెలిసినప్పుడు మనము ఆ మెడిసిన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో హార్మోనల్ థెరపీ అంటాం. హార్మోనల్ థెరపీ ఈజ్ ఆల్సో టార్గెటెడ్ థెరపీ. సో అలాగా జెనెటిక్స్ని టార్గెట్ చేస్తూ కూడా సింపుల్ ట్యాబ్లెట్తో స్టేజ్ 4 క్యాన్సర్ వాళ్ళు చాలా ఇయర్స్ బతికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇమ్యూనోథెరపీ ఇన్ లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి? సో ఇమ్యూనోథెరపీ అంటే బేసికల్గా ఏమవుతుందంటే, సో ఏదైనా క్యాన్సర్ ఫామ్ అయినప్పుడు లాస్ట్ స్టెప్ ఆఫ్ క్యాన్సర్ ఫార్మేషన్ ఏముంటుందంటే ఇమ్యూన్ ఎవేజన్ అంటాము. సో ఇమ్యూన్ ఎవేషన్లో ఏమవుతుందంటే మన బాడీలో డైలీ 2-3 క్యాన్సర్ సెల్స్ కానీ ఫామ్ అవుతూనే ఉంటాయి. కానీ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఈ క్యాన్సర్ సెల్స్ని ఫారిన్ సెల్స్గా ఐడెంటిఫై చేసి దాన్ని సంహరిస్తుంది. అలా జరగనప్పుడు ఫైనల్ స్టెప్ క్యాన్సర్లో స్ప్రెడ్ అవుతుంది. ఇమ్యూనోథెరపీ అనేది మన బాడీని ఇచ్చినప్పుడు మన బాడీనే క్యాన్సర్ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ డ్రగ్స్. సో మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ట్రైన్డ్ అగేన్స్ట్ క్యాన్సర్, అందుకే దీన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే జెనెటికల్గా కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉందా? జెనెటికల్గా ఉండే అవకాశం ఉంటుంది. యూజువల్గా లంగ్ క్యాన్సర్స్లో BRCA బ్రెస్ట్ క్యాన్సర్ మ్యుటేషన్ ఉన్న వాళ్ళల్లో లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఫ్యామిలీలో లంగ్ క్యాన్సర్స్ ఉంటే, నాన్ స్మోకర్ ఫ్యామిలీ లంగ్ క్యాన్సర్స్ ఉంటే మనము దాని గురించి కూడా స్క్రీనింగ్ తీసుకోవాలని చెప్పాలి వాళ్ళకి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. శివ గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సరే మేడం. డాక్టర్ గారండి. నమస్తేనండి శివ గారు, చెప్పండి. నమస్కారం. అది నాకు దగ్గు వస్తుందండి, అప్పుడప్పుడు వస్తుందండి. అది దగ్గుతో పాటు కఫం వస్తుందండి. మీ వయసు ఎంత అండి? నా వయసు 40 అండి. స్మోక్ చేస్తారా? లోపల డాక్టర్ గారికి వెళ్ళి చూపించుకున్నాం అండి. స్మోక్ చేస్తారా అండి? అప్పుడప్పుడు సార్. ఓకే. అవునండి. అప్పుడప్పుడు స్మోక్ చేస్తే మీకు 40 ఇయర్స్కి వచ్చే అవకాశం తక్కువగానే ఉంటుంది. కానీ ఒకసారి మీరు పల్మనాలజిస్ట్ ఎవరి దగ్గర. కఫం వస్తుంది సార్. ఓకే. అవును సార్. మళ్ళీ ఒక 4 రోజులు మళ్ళీ దగ్గు రాదు సార్. మళ్ళీ ఒక 4 రోజులు పోయిన తర్వాత వస్తుంది, అలా వస్తుంది సార్. అంటే యూజువల్గా ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. బట్ అయినా మీరు ఒకసారి ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. ఎందుకంటే ఒక రకమైన ఆస్తమా అయి ఉండొచ్చు, లేదా ఇదేమైనా టీబీ కూడా అయి ఉండొచ్చు. రీసెంట్గా కోవిడ్ ఏమన్నా వచ్చిందా అండి మీకు? ఓకే, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. ఓకే, నార్మల్గా ఈ క్యాన్సర్ అనేది మీరు చెప్పినట్టు స్క్రీనింగ్ చేసుకుంటే తెలుస్తుంది. నార్మల్గా ఇంకా అంటే మనిషికి తెలిసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి, సిమ్టమ్స్ అనేది ఏమైనా ఉంటుందా? యూజువల్గా మనకు సినిమాలో చూపించినట్టు దగ్గుతే రక్తం పడ్డము, ఇవన్నీ చాలా లేట్ స్టేజెస్. తర్వాత ఆకలి కాకపోవడము, ఇవన్నీ చాలా లేట్ స్టేజెస్లో ఉంటాయి. అర్లీ క్యాన్సర్ని బయట పెట్టడం అంత ఈజీ కాదు, అందుకే స్క్రీనింగ్ అనేది అవసరము. సో స్క్రీనింగ్ అనేది ప్రతి ఒక్కరికి చేయలేం కాబట్టి హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకే స్క్రీనింగ్ చేస్తాం. సో చెప్పినట్టు 50 ఇయర్స్ అబోవ్ ఉండాలి, తర్వాత 20 ఇయర్స్ నుంచి స్మోక్ చేస్తూ ఉండాలి, అండ్ పర్ డేకి మోర్ దెన్ 1 ప్యాక్ ఆఫ్ సిగరెట్స్, అంటే 10 సిగరెట్స్ కంటే ఎక్కువ స్మోక్ చేస్తుంటే వీళ్ళందరూ స్క్రీనింగ్ ప్రోటోకాల్లో ఫిట్ అవుతారు. వీళ్ళని మనం ఫాలో అప్ చేస్తాం ప్రోటోకాల్ ప్రకారం. ఓకే, మీరు చెప్పినట్టు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటే కొంచెం త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు. మరి స్టేజ్ 3, స్టేజ్ 4 వాళ్ళకి ఎంత టైం పట్టొచ్చు రికవర్ ఛాన్సెస్? అంటే ఇప్పుడు బేసికల్గా క్యాన్సర్ స్టేజింగ్ అనేది ఎలా ఉంటుందంటే, మనము లైఫ్ ఎక్స్పెక్టెన్సీని బట్టి ఉంటుంది. యూజువల్గా మీరు క్యాన్సర్ స్టేజింగ్ డివైడ్ అయ్యేదే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బట్టి, ట్రీట్మెంట్ బట్టి. యూజువల్గా స్టేజ్ 1లో 90 to 95% ఉంటుంది, స్టేజ్ 2లో 70 to 80 ఉంటుంది, స్టేజ్ 3కి వచ్చేటప్పటికి 60-70, అండ్ స్టేజ్ 4కి వచ్చేటప్పటికి హార్డ్లీ 10 to 15% కూడా కష్టం. యూజువల్గా 5%, లంగ్ క్యాన్సర్లో లెస్ దెన్ 5%. సో దాన్ని బట్టి ఉంటుంది. బట్ స్టేజ్ 3 ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇమ్యూనోథెరపీ, కీమో రేడియేషన్ తర్వాత చాలామంది ఎక్స్టెండెడ్ లైఫ్ లీవ్ చేస్తున్నారు. తర్వాత స్టేజ్ 4 క్యాన్సర్స్లో కూడా మీరు ఇందాక చెప్పినట్టు EGFR మ్యుటేషన్స్, తర్వాత ఈ డ్రగ్గబుల్ టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో ఆ జినోమిక్ అనాలిసిస్ని బట్టి చూసి జన్యుపరంగా ఏ ప్రాబ్లం ఉందో తెలిసి దానికి తగ్గ మందు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఎక్కువ కాలం బతుకుతున్నారు. ఓకే, మరొక కాలర్ ఉన్నారు డాక్టర్, భరత్ రెడ్డి గారు. భరత్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో అండి. నమస్తే భరత్ రెడ్డి గారు, చెప్పండి. వినపడట్లేదండి, కొంచెం లైన్ క్లియర్గా లేదు. ఓకే,
డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది డాక్టర్ కాల్లో. హలో, చెప్పండి Hello. భరత్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటో. నా ఏజ్ 26 years అండి. ఓకే. నాకు దగ్గు అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, అంటే ఎక్కువ తినేటప్పుడు ఎక్కువ వస్తుంది. ఓకే. ఉంటుంది అనమాట. ఓకే. ఒక్క పల్మనాలజిస్ట్ చూపించింటే బ్లడ్ టెస్ట్ చేసింటే లింబో టెస్ట్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఏదో ట్రీట్మెంట్ చేశారు. ఓకే. అయినా కూడా తగ్గింది. అంటే చూడండి, లైక్ ఇప్పుడు 26 ఇయర్స్లో యూజువల్గా రెగ్యులర్ లంగ్ క్యాన్సర్ అనేది రావడం అన్యూజువల్. సో మీరు మీ పల్మనాలజిస్ట్తోనే ఫాలో అప్ కండి. అండ్ మోస్ట్లీ ఇది యోసినోఫిలియా అలాంటిది ఏమైనా అయ్యిండొచ్చు, లేదా అర్లీ ఆస్తమా ఇట్లాంటివి ఏమైనా అయ్యిండొచ్చు. సో ప్రతిదీ దగ్గు రాగానే అది క్యాన్సర్ కాదు. సో యూజువల్గా క్యాన్సర్ అనేది 26-year-old రెగ్యులర్ లంగ్ నాన్ స్మోకర్లో రావడం అనేది అరుదు. ఓకే. అలాగే డాక్టర్, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? అసలు వస్తుందా? అది లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఈవెన్ స్టేజ్ 1లో కూడా వెనకలకు వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా పలాని వ్యక్తికి వస్తుంది, పలాని వ్యక్తికి రాదు అని చెప్పే టెక్నాలజీ ఇప్పుడిప్పుడే వస్తుంది, కానీ స్టిల్ ఇట్స్ నాట్ వాడుకలో లేదు. సో యూజువల్గా అయితే లిక్విడ్ బయాప్సీస్, తర్వాత సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అనే రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏది వ్యాలిడేటెడ్ లేదు. చెప్పడం కష్టం ఎవరికి వెనకలకు వస్తుందో ఎవరికి రాదు ఇప్పుడున్న టెక్నాలజీతో. బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆ టెక్నాలజీ వస్తుంది, వెనకలకు వస్తుంది అన్న వాళ్ళల్లో ఈవెన్ స్టేజ్ 1 అయినా అగ్రెసివ్ ట్రీట్మెంట్ చేయవలసింది ఉంటుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీతో కొంచెం చెప్పడం కష్టం ఎవరికి వస్తుందో ఎవరికి రాదో, కానీ వచ్చే అవకాశం ఉంటుంది. స్టేజ్ 1 క్యాన్సర్ కూడా వెనకలకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ స్టేజ్ 3లో వెనకలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది స్టేజ్ 1తో పోలిస్తే. అలాగే ఇంతకు ముందు అంటే ఓల్డ్ ఏజ్లో ఏమనుకునే వాళ్ళంటే క్యాన్సర్ వస్తే చనిపోతామన్న ఒక భయం ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే న్యూ టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. సో ఇప్పుడు ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు రికవర్ అవ్వడానికి? అంటే ఇప్పుడు మీరు 1970sలో చూస్తే కానీ ఉన్న మెడికేషన్స్తో దాంతో చూస్తే అట్లీస్ట్ నాట్ ఈవెన్ 5 to 10% క్యాన్సర్ డయాగ్నోసిస్తో బతికే వాళ్ళు కాదు. సో ఇవాళ 2021లో చూస్తే మీరు 70% ఆఫ్ ద క్యాన్సర్ కేసెస్, లైక్ హోల్ అన్ని క్యాన్సర్లు మనము ఒక బుట్టలో వేసి చూసుకున్నట్టు అయితే 70% ఆఫ్ దెమ్ ఆర్ లివింగ్ బియాండ్ 1 year. సో యాజ్ మ్యాన్కైండ్ వీ హ్యావ్ డన్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ట్రీట్మెంట్ టెక్నిక్స్లో కానీ, రేడియేషన్ కానీ, కీమోథెరపీ కానీ, సర్జికల్ టెక్నిక్స్తో కానీ, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ, కాంప్లికేషన్స్ కేర్ కానీ, తర్వాత సోషల్ సపోర్ట్ కానీ, తర్వాత రీహాబిలిటేషన్ సపోర్ట్ కానీ, ఇవన్నీ తీసుకుంటే టుడే ఇప్పుడున్న టెక్నాలజీతో క్యాన్సర్ వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ వీ హ్యావ్ ఆల్ సపోర్ట్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్. అండ్ ఈవెన్ మీరు ఇప్పుడు చూస్తే ఈవెన్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ ఆరోగ్యశ్రీ ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి. సో దాని ద్వారా ఈవెన్ అఫోర్డబిలిటీ, క్యాన్సర్ కేర్ అఫోర్డబిలిటీ అనేది లైక్ పెరిగింది. ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. సో టుడే వీ హ్యావ్ కమ్ లాంగ్ వే ఇన్ ట్రీటింగ్ క్యాన్సర్ పేషెంట్స్ అని చెప్పొచ్చు మనం. ఓకే. లంగ్ క్యాన్సర్కి సంబంధించి న్యూ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏవేవి అవైలబుల్లో ఉన్నాయి? లంగ్ క్యాన్సర్కి సంబంధించింది న్యూ ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు మీరు కొత్తగా చూస్తే టార్గెటెడ్ థెరపీ అంటాము, జినోమిక్ అనాలిసిస్తో టార్గెట్ చేయడం ఒకటి, తర్వాత రేడియో సర్జరీ, 4-dimensional PET CT, ఇమ్యునోథెరపీ, తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త డ్రగ్ మాలిక్యూల్ బయటకు వస్తుంది. రీసెంట్గా ఎన్టీఆర్కే ఇన్హిబిటర్స్, ఫ్యూజన్ జీన్స్ అని వచ్చాయి. అట్లా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొత్తవి వస్తూనే ఉన్నాయి. సో టెక్నాలజీ ఈజ్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్. మనకి సాఫ్ట్వేర్ ఎలా ఎవాల్వ్ అవుతుందో మెడికల్ టెక్నాలజీ కూడా చాలా ఎవాల్వ్ అవుతుంది రాను. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఏమంటే వీ కెన్ ట్రీట్ పేషెంట్స్ ప్రాపర్లీ విత్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ప్రొలాంగ్ దేర్ లైఫ్ ఎఫిషియెంట్లీ. ఓకే. క్యాన్సర్ అనగానే భయపడిపోతూ ఉంటారు, అందులోనూ మళ్ళీ సర్జరీ, థెరపీస్ అంటే ఇంకా భయపడిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా మెంటల్ సపోర్ట్ అనేది ఇస్తుంటారు? యూజువల్గా ప్రతి క్యాన్సర్ పేషెంట్కి మేము సోషల్ సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ ఇస్తాం అండి. సో ద వే వీ ఆపరేట్ అట్ మెడికవర్ ఈజ్ హోలిస్టిక్ అప్రోచ్. నేను మీకు ముందే చెప్పాను. సో ఏదైనా ఎనీ క్యాన్సర్ ఇట్ ఈస్ అ టీమ్ అప్రోచ్, రైట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, సోషల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, సర్జన్స్ కానీ, పల్మనాలజిస్ట్ కానీ, కార్డియోథొరాసిక్ సర్జన్ కానీ, రేడియేషన్ ఆంకాలజిస్ట్ కానీ, ఈవెన్ నర్సింగ్ కేర్ కోఆర్డినేటర్ కానీ, వీళ్ళందరితో వీ నీడ్ కాంప్రిహెన్సివ్ సపోర్ట్. ఈవెన్ డైటీషియన్ కానీ, వాట్ కైండ్ ఆఫ్ డైట్ దట్ దే హ్యావ్ టు టేక్. సో ఎనీ క్యాన్సర్ ఇస్ నాట్ లైక్ ఎ సింపుల్ థింగ్. సో డెఫినెట్లీ వాట్ ఈజ్ అ టీమ్ అప్రోచ్, ఏదైనా టీమ్ అప్రోచ్. ఎందుకంటే
ఓల్డెన్ డేస్ లాగా జస్ట్ సర్జన్ ఆపరేట్ చేస్తారు వెళ్ళిపోతారు ఆ టైప్ కాదు. సో మోడర్న్ మెడిసిన్ హస్ కమ్ లాంగ్ వే, ఇంక్లూడింగ్ ఏమంటారు సపోర్ట్ సిస్టమ్స్. సో విత్ సపోర్ట్ సిస్టమ్స్ ఇప్పుడు లివబిలిటీ ఈజీ, ట్రీట్మెంట్ కూడా బెటర్, సైడ్ ఎఫెక్ట్స్, సపోర్టివ్ కేర్ కూడా అంతా బాగుంది. కాబట్టి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు ఈ కరెంట్ సిచ్యువేషన్లో. ఓకే, మరొక కాలర్ ఉన్నారు డాక్టర్. బాబు యాదవ్ గారు. బాబు యాదవ్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకే మేడం. నమస్తేనండి, గుడ్ ఆఫ్టర్నూన్ బాబు యాదవ్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్తో. సార్ నాకు మార్నింగ్ కఫ్ వస్తుంది సార్. మీ వయసు ఎంత అండి? 39 సార్. స్మోక్ చేస్తారా? లేదు సార్. స్మోక్ చేస్తారా చేయరా? తెలియదు సార్. డ్రింకింగ్ చేస్తాం స్మోక్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. పొద్దున మార్నింగ్ ఫుడ్ దొరికినప్పుడు కఫ్ బ్లడ్ వస్తుంది సార్. ఓకే ఓకే, మీరు పోస్ట్ కోవిడా అండి? కోవిడ్ వచ్చిందా మీకేమన్నా? మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది అంటే ఆంకాలజీకి సంబంధించింది కాక వెళ్ళి ఉండొచ్చు, బట్ స్టిల్ మీరు ఒకసారి మీరు దగ్గరున్న పల్మనాలజిస్ట్ కానీ ఎవరిదైనా కానీ కన్సల్ట్ కాండి. సో దాన్ని బట్టి మనకు ఎందుకు కాఫ్ వస్తుంది అనేది మనం తెలవచ్చు. యూజువల్గా పోస్ట్ కోవిడ్ చాలామందికి ఈ కాఫ్ చేస్తే బ్లడ్ వచ్చే ఉంది. సో ఏదైనా యూజువల్గా కామన్ థింగ్ ఏంటంటే ఒకటి టీబీ రూల్ అవుట్ చేయాలి, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలి, ఎస్పెషల్లీ కోవిడ్ ట్రీట్మెంట్ తర్వాత. ఎందుకంటే స్టెరాయిడ్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళలో ఫంగల్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు పల్మనాలజిస్ట్ని తో కన్సల్ట్ కావడం మంచిదండి. ఓకే డాక్టర్, ట్రీట్మెంట్ అయిన తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా మనిషి? ఖచ్చితంగా లీడ్ చేయగలుగుతారండి. ఇప్పుడు ఏదైనా క్యాన్సర్ ఎలాంటిదంటే డయాబెటీస్ లాగా, హైపర్ టెన్షన్ లాగా డైలీ మందు వేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వన్స్ యు ఆర్ cured of the thing, they can live a normal life. Usually early stage cancers, they can live a normal life. So ante is it as normal as before? Ante kaadu, it can never be as normal as before, but can they live a productive life? Yes, they can live a productive life. They can be like a normal person. So anta pedda difference ఫుడ్ కి సంబంధించి ఏదైనా స్పెషల్ కేర్ ఉంటుందా ఆఫ్టర్ ట్రీట్మెంట్? ఫుడ్కి సంబంధించింది యూజువల్గా చూడు మేము చెప్పేది అందరికీ ఏంటంటే లైక్ వాట్ ఈజ్ క్యాన్సర్ సొసైటీ రికమెండేషన్స్ ఏంటంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి, రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. తర్వాత అట్లీస్ట్ మినిమం రికమెండేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్ ఇస్ టు వాక్ ఫర్ 30 minutes ఎవ్రీ డే. దట్ ఈస్ అ రికమెండేషన్. మనం మందులు ఎట్లా తీసుకుంటున్నామో ఎక్సర్సైజ్ అనేది మందు లాంటిది క్యాన్సర్ పేషెంట్కి టు బూస్ట్ దేర్ ఇమ్యూనిటీ. సో ఖచ్చితంగా 30 minutes అనేది వాకింగ్ చేయాలి. తర్వాత వెజిటేబుల్స్ అనేది తినాలి, ఫ్రూట్స్ అనేది తినాలి. తర్వాత హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్ కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే స్మోకింగ్ స్టాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రివెన్షన్. సో ప్రివెంటివ్ స్టెప్స్ ఏవేవి ఉంటాయి ఈ లంగ్ క్యాన్సర్ రాకుండా? సో ప్రివెంటివ్ స్టెప్స్ అంటే ఓన్లీ ఇప్పుడు యాస్బెస్టాస్ ఎక్స్పోజర్ కానీ, రాడాన్ గ్యాస్ ఎక్స్పోజర్ కానీ అది మన చేతిలో లేదు, మనం అవాయిడ్ చేయలేము. మేజర్ థింగ్ మనం ఏం చేయగలుగుతామంటే క్విట్ స్మోకింగ్. సో క్విట్ స్మోకింగ్ is మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇట్ ప్రివెంట్స్ 90% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్. సో ఎవరైతే స్మోక్ చేస్తున్నారో దే హ్యావ్ టు అబ్సల్యూట్లీ క్విట్ స్మోకింగ్. 1 cigarette కూడా అలౌడ్ కాదు. అదే ఆల్కహాల్ అయితే ఇట్స్ అలౌడ్ ఇన్ మోడరేషన్. బట్ స్మోకింగ్ అనేది కంప్లీట్గా ఆపేయాలి. ఎనీ ఫార్మ్ సిగరెట్ కానీ లైక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో స్మోకింగ్ స్టాప్ చేయాలి. చీవింగ్ టొబాకో కూడా స్టాప్ చేయాలి, ఎందుకంటే ఇట్ కెన్ గివ్ రైజ్ టు లంగ్ క్యాన్సర్, కాకపోతే ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి. సో దే హ్యావ్ టు క్విట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో. సో దట్ ఈస్ ద మేజర్ ప్రివెన్షన్ థింగ్. See, other prevention things are like maintaining healthy lifestyle, eating appropriate food filled with antioxidant diet and fruits కానీ, fresh vegetables కానీ అది చేయడం, and healthy body weight maintain చేయడం. So these are simple things which can be done. One simple thing is quit smoking. ఓకే, అంటే క్విట్ స్మోకింగ్ అంటే ఒక్కసారిగా ఆపేయడం అంటే వాళ్ళకు కూడా పాసిబుల్ కాదేమో కదా డాక్టర్? అంటే ఏ విధంగా, అంటే దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఒక్కసారిగా ఆపేసిన బాడీ యాక్సెప్ట్ చేస్తుందా అసలు? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కంట్రీస్లో క్విట్ స్మోకింగ్ అని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ మన ఇండియాలో అంత యాక్టివ్ స్మోకింగ్ ప్రివెన్షన్ గవర్నమెంట్ నుంచి ఏమీ లేదు. బట్ స్టిల్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మీరు they have lot of programs, they can give you medications and they can usually
మోటివేషన్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అదర్ థింగ్ మోటివేషన్తో పాటు హెల్ప్ కూడా కావాలి. సో మీరు సైకాట్రిస్ట్ని కానీ లేదా కౌన్సిలర్స్ని కానీ సంప్రదించినట్టయితే దే కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ క్విట్ స్మోకింగ్. అన్లెస్ పర్సనల్ మోటివేషన్ లేకపోతే మీరు ఎంతమంది సైకాట్రిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ డాక్టర్స్ని కానీ కలిసినట్టయితే ఉపయోగం ఉండదు. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్మోకింగ్ వల్ల ఓన్లీ లంగ్ క్యాన్సరే కాదు, హార్ట్ అటాక్ వచ్చే అవసరం ఉంది, ఫైనాన్షియల్ లాస్ రావచ్చు, లంగ్ రావచ్చు, సిఓపిడి అంటాము, లంగ్ ఇష్యూస్ రావచ్చు. సో ఒక్క డిసీజ్ కాదు, స్మోకింగ్ లీడ్స్ టు మల్టిపుల్ అండ్ మల్టిట్యూడ్. దాంట్లో క్యాన్సర్ ఒక చిన్న పార్టే. సో స్మోకింగ్ సెసేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఆల్సో ఫైనాన్షియల్ హెల్త్, పీస్ ఆఫ్ మైండ్. సో స్మోకింగ్ అనేది ఖచ్చితంగా యూ హ్యావ్ టు సే నో టు స్మోకింగ్. దానికి ఆల్టర్నేటివ్ అంటూ లేదు. మానేయలేమా అంటే మానేయగలుగుతారు. సైకాట్రిస్ట్ని కన్సల్ట్ కండి, వాళ్ళ దగ్గర మెడికేషన్స్ ఉన్నాయి, మెడికేషన్స్ రాస్తారు, ప్యాచెస్ రాస్తారు, కానీ డోంట్ సెల్ఫ్ మెడికేట్. నేను చాలామందిని చూశాను, నికోటిన్ ప్యాచ్ పెట్టుకుంటారు ప్లస్ స్మోకింగ్ కూడా చేస్తుంటారు. సో దీస్ థింగ్స్ ఆర్ వర్స్ట్ కైండ్. దీస్ కెన్ లీడ్ టు హార్ట్ అటాక్ కానీ ఇలాంటి కానీ ఇట్ కెన్ డూ. సో టేక్ హెల్ప్ ఆఫ్ సైకాట్రిస్ట్ ఆర్ కౌన్సిలర్స్ టు క్విట్ స్మోకింగ్. ఓకే డాక్టర్, లంగ్ క్యాన్సర్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే ప్రేక్షకులు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.